రికార్డులేవి శాశ్వతంగా నిలిచి ఉండవు. విజయాలెప్పుడూ ఒకచోట ఆగిపోవు. ఉన్న రికార్డులు బ్రేక్ అయిపోతాయి, కొత్త రికార్డులు పుట్టేస్తూ ఉంటాయి. బాహుబలి రికార్డ్ని పుష్ప బద్దలుగొట్టినట్టు రేపు మరో రికార్డ్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకునేది సినిమాల గురించి కాదండి, టెక్నాలజీ గురించే. సంగతి ఏంటంటే బాహుబలి 2ని పుష్ప 2 కొట్టినట్టు తాజాగా చాట్‌జీపీటీ 4ని డీప్‌సీక్ 3 అనే టూల్ కొట్టేసింది. చైనా సంస్థ తయారు చేసిన ఏఐ టూల్ ఈ డీప్‌సీక్ ఇది చాట్‌జీపీటీ ప్లస్ కంటే బాగా పనిచేస్తోంది. దీని మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అద్భుతం, రీజనింగ్ ఇంకా అద్భుతం. మరి ఇంకేముంది, చాట్‌జీపీటీకి జనం చెక్ చెప్పేసినట్టేనా? చైనా టూల్ గెలిచేసినట్టేనా? అప్పుడే అలా చెప్పేలేం. కానీ డీప్‌సీక్ సక్సెస్తో ఏఐ ప్రపంచంలో ఓ కొత్త శకం మొదలైందన్నది నిజం. చాలామంది ఎక్స్పర్ట్స్ ఇదే చెబుతున్నారు. ఇంతకీ ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తున్న ఈ డీప్‌సీక్ ఏంటి? ఎందుకింత సంచలనం? ఏంటి దీని ప్రత్యేకత? అవే తెలుసుకుందాం. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఒక సామెత. నిన్న మొన్నటి వరకు సమాచార రంగంలో గూగుల్ సర్చ్ ది టాప్ ప్లేస్. ప్రపంచంలో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇమీడియట్ గా అడిగేది గూగుల్నే. ఇదిగో ఆ తర్వాత చాట్‌జీపీటీ సీన్లోకి వచ్చింది. అడిగిన దానికి 60 రిజల్ట్స్ ఇవ్వడం కాదు, ఏం కావాలో అదే స్ట్రెయిట్ గా చెప్పేస్తాను అంది. తెలివైన టూల్ అని పేరు తెచ్చుకుంది. ఇంకేముంది, గూగుల్ సర్చ్ ఇంజిన్ కాస్త వెనకబడిపోయింది. సర్చ్ ఇంజిన్ శకం పోయి చాట్ బర్డ్ శకం వచ్చింది. చాట్‌జీపీటీకి పోటీగా పెర్ప్లెక్సిటీ, జెమినీ, క్లాడ్, కోపైలట్ ఇంకా ఎన్నో వచ్చేశాయి. కానీ ఎన్ని వచ్చినా చాట్‌జీపీటీ టాప్లోనే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు తొలిసారిగా దానికి ఓ దెబ్బ తగిలింది. దాని పేరే డీప్ ఫేక్. యాప్ స్టోర్లో చాట్‌జీపీటీ ప్లేస్ని కదిలించిన ఏఐ టూల్ డీప్ ఫేక్. ఇది చైనా నుంచి వచ్చింది. దీని పనితీరు చూశాక జనానికి అర్థమైపోయింది ఇది చాట్‌జీపీటీ కంటే బెటర్ టూల్ అని. అఫ్ కోర్స్ అన్ని కోణాల్లోనూ కాకపోయినా కొన్ని కోణాల్లో ఇది చాట్‌జీపీటీని ఈజీగా కొట్టేయగలదని జనం డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా మ్యాథ్స్, రీజనింగ్ లాంటి విషయాల్లో చాట్‌జీపీటీ కంటే డీప్ ఫేక్ తెలివైన టూల్. ఈ సంగతి తొలి పరీక్షల్లోనే తేలిపోయింది. బెంచ్ మార్కులు ఈ విషయాన్ని చెప్పేశాయి. డీప్ సీక్ ఏఐ టూల్ పుట్టింది నిజానికి ఇప్పుడు కాదు, 2023లోనే పుట్టింది. అయితే మొదటి 2 వర్షన్లకి పెద్ద గుర్తింపు లేదు, అవి పవర్ఫుల్ గానూ లేవు. కానీ ఇప్పుడు వచ్చింది 3వ వర్షన్, డీప్ సీక్ V3. ఇది సూపర్ గా పనిచేస్తోంది. డీప్ సీక్ V3కి సపోర్ట్ గా ఉన్న లాంగ్వేజ్ మోడల్ డీప్ సీక్ R1 మ్యాథమెటిక్స్, రీజనింగ్ లాంటి విషయాల్లో చాట్‌జీపీటీ కంటే డీప్ సీక్ బెటర్ అని అనిపించడానికి కారణం ఈ R1 మోడలే. ఇది ఓపెన్ సోర్స్ మోడల్. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు, కస్టమైజ్డ్ గా మార్చుకోవచ్చు, అంటే ఫుల్ ఫ్రీ. మరోపక్క చాట్‌జీపీటీ ఫ్రీ అయినా ఖరీదైన టూల్. రకరకాల వర్షన్లు ప్రవేశపెట్టింది, పేమెంట్స్ అడుగుతోంది. జనరల్ గా చాలా మంది ఇండివిజువల్స్ చాట్‌జీపీటీ ఫ్రీ వర్షన్నే ప్రిఫర్ చేస్తున్నారు. పర్ప్లెక్సిటీ, జెమినీ, క్లౌడ్ లాంటి ఇతర చాట్ టూల్స్ లో కూడా పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. వాటిని వాడేవాళ్ళు కూడా తక్కువగానే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చాట్‌జీపీటీలో O1, O1 మినీ అనే పవర్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. ఫ్రీ వర్షన్స్ లో అవి దొరకవు. వాటిని వాడాలంటే నెలకి $20 పే చేయాలి. కానీ డీప్ సీక్ అందిస్తున్న R1 వాటికంటే బాగా పనిచేస్తుందని రిపోర్ట్. మరి పెయిడ్ వర్షన్ కన్నా ఫ్రీ వర్షన్ బాగా పనిచేస్తున్నప్పుడు సీన్ మారకుండా ఉంటుందా? షిఫ్ట్ జరగకుండా ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకప్పుడు టాప్ సంస్థల్లో పనిచేసిన కొందరు ప్రముఖ టెక్ పర్సన్స్ అప్పుడే చాట్‌జీపీటీని వదిలిపెట్టేసి మేం డీప్ సీక్ యూజ్ చేస్తున్నామంటూ పోస్టులు పెట్టేశారు. మొత్తం మీద చైనా వాళ్ళు తయారు చేసిన ఈ డీప్ ఫేక్ చాట్ బట్ ఏఐ రంగంలో తాజా సంచలనమైంది. టెక్నాలజీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ అమెరికాతో పోటీ పడే చైనా ఇప్పుడు చాట్‌జీపీటీ తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థకి పెద్ద సవాల్ విసిరినట్టయింది. డీప్ సీక్ సక్సెస్ తో ఏఐలో కొత్త శకం మొదలైందని చాలా మంది అంటున్నారు. ఒకప్పుడు గూగుల్ కి సీఈఓగా చేసిన ఎరిక్ షెమిత్ కూడా ఇదే మాట చెప్పారు. అయితే డేవిడ్ సాక్స్ లాంటి మరికొందరు అమెరికన్ టెక్ ప్రముఖులు డీప్ సీక్ మీద ఆరోపణలు చేస్తున్నారు. డీప్ సీక్ వాళ్ళు సొంతంగా మోడల్ చేయలేదని, చాట్‌జీపీటీ మోడల్స్ నే R1 ట్రైనింగ్ కోసం వినియోగించారని అంటున్నారు. దొంగతనమో దొరతనమో చైనా వస్తువులు అంటే చీప్ అనే ఫీలింగ్ జనంలో మొదటి నుంచి ఉంది. అయితే అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంలో చైనాని మించింది లేదని చెప్పాలి.
చౌకగా వస్తువుల్ని తయారు చేయడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా చైనా అదే చేసి చూపించింది. చైనా తయారు చేసిన ఈ డీప్ సీక్ చాట్ బాట్ యాపిల్ యాప్ స్టోర్లో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు టాప్లో ఉన్న చాట్ జీపీటీని బీట్ చేసేసి మొదటి స్థానంలో కూర్చుంది. నిజంగానే R1 మోడల్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది. ఇది ఏ భాషనైనా వెంటనే గ్రహించగలుగుతోంది. తెలుగులో టైప్ చేసి అడిగినా తెలుగులో అక్కడికక్కడే చెప్పగలుగుతోంది. అయితే మైనస్ ఏంటంటే అప్పుడప్పుడు డీప్ సీక్ పనిచేయడం ఆగిపోతోంది. దానికి కారణం సర్వర్స్ మీద ఒత్తిడి. చాట్ జీపీటీని కొట్టేసిన టూల్ గా డీప్ సీక్ కి ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోవడంతో ప్రపంచంలో జనం మొత్తం ఒక్కసారిగా ఈ సర్వర్స్ మీద పడ్డారు. ఈ కొత్త టూల్ ఎలా ఉందా అని అందరూ ఆసక్తిగా ప్రయత్నించడంతో డీప్ సీక్ సర్వర్స్ బిజీ అయిపోయాయి. అందువల్లే సర్వీస్ లో బ్రేక్ వస్తుంది. ఏదేమైనా ప్రారంభంలోనే ఇంత సంచలనం సృష్టించింది కాబట్టి డీప్ సీక్ మీద ఎన్నో ఆశలు పెరుగుతున్నాయి. అందులోనూ ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి చాలా మంది చాట్ జీపీటీని వదిలిపెట్టి డీప్ సీక్ వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖర్చు విషయం. చాట్ జీపీటీ వాళ్ళు తమ ఏఐ మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి $100 మిలియన్ల ఖర్చు అయ్యిందని చెప్పారు. కానీ డీప్ సీక్ వాళ్ళు మాత్రం తమకి పెద్ద ఖర్చు కాలేదని అంటున్నారు. మా R1 మోడల్ ట్రైనింగ్ కి అయిన ఖర్చు కేవలం $5.6 మిలియన్ల మాత్రమే అని ఓపెన్ గా ప్రకటించారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదని అమెరికన్ టెక్ కంపెనీలు అంటున్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని ట్రైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. పవర్ఫుల్ చిప్స్ కావాలి, గొప్ప గొప్ప గ్రాఫిక్ కార్డులు కావాలి, ఎంతో టైం పడుతుంది. మరి కేవలం $5.6 మిలియన్ల మాత్రమే ఖర్చయిందంటే నమ్మడం ఎలా అంటున్నారు అమెరికన్లు. చైనా కంపెనీ ఇలా ప్రకటించడం వెనుక కుట్ర ఉందని అంటున్నారు. ఏఐ డెడ్ చీప్ అనే ఫీలింగ్ కలిగించడం ద్వారా అమెరికాలోని ఏఐ రంగానికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఆ చైనా కంపెనీ ఇలాంటి అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఏఐ చీప్ అయిపోయి డీప్ సీక్ జనంలోకి బాగా వెళ్లిపోతే అమెరికాలో ఏఐ రంగం తాలూకు ఆర్థిక మూలాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసలు ఏఐ వచ్చిన తర్వాత చైనా వాళ్ళు ఇలాంటి చీప్ ఇన్నోవేషన్ ఏదో చేస్తారనే అనుమానం అమెరికాకి ముందు నుంచి ఉంది. చైనాలో ఏఐ టూల్స్ అభివృద్ధి చెందితే తమ వ్యాపారానికి ప్రమాదమని ముందే గ్రహించింది. అందుకే ఆ మధ్య చైనా మీద కొన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్ కంపెనీలకి లేటెస్ట్ కంప్యూటర్ చిప్స్ అమ్మకూడదంటూ ఓ నిషేధం విధించింది. మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ చిప్స్ లేకుండా పెద్ద పెద్ద ఏఐ టూల్స్ తయారు కావు. అయితే ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ డీప్ సీక్ సంస్థ తన మోడల్ ని అభివృద్ధి చేయనే చేసింది. అంటే ఏమనుకోవాలి? చైనా మీద అమెరికా పెట్టిన ఆంక్షల ప్రభావం పెద్దగా ఏమీ లేదనే అనుకోవాలి. ఏఐ టూల్స్ తయారు చేయాలంటే పవర్ఫుల్ చిప్స్ మాత్రమే కాదు, ఎంతెంతో వీడియో ర్యామ్ కలిగిన గొప్ప గొప్ప గ్రాఫిక్ కార్డులు కూడా కావాలి. వీటినే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ జీపీయూ అంటాం. ఈ జీపీయూల తయారీలో అమెరికాకి చెందిన ఎన్విడియా సంస్థ టాప్ లో ఉంది. ఆ సంస్థ తయారు చేసిన జీపీయూలే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏఐ రంగాన్ని ఏలుతున్నాయి. ఎన్విడియా తయారు చేసిన ఒక్కొక్క గ్రాఫిక్ కార్డ్ ఎన్నో వేలు పలుకుతోంది. ఉదాహరణకి ఒక పవర్ 24 GB గ్రాఫిక్ కార్డ్ కొనాలంటే 2 లక్షల పైన ఖర్చు పెట్టాలి. అయితే చౌకలో జీపీయూల్ని తయారు చేయలేమా? అలా చేసేందుకు చైనా వాళ్ళు ప్రయత్నం చేయలేదా అంటే చేశారు, చేస్తున్నారు. చైనాలోని హువావీ లాంటి సంస్థలు ఎన్విడియాకి పోటీగా స్వదేశీ జీపీయూల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చైనా ప్రభుత్వం కూడా ఈ హార్డ్వేర్ పరిశ్రమని ప్రోత్సహిస్తోంది. చైనాలో మూర్ థ్రెడ్స్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ, బిరెన్టెక్ లాంటి కొన్ని సంస్థలు గ్రాఫిక్ కార్డులు తయారు చేస్తున్నాయి. మూర్ థ్రెడ్స్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని గతంలో ఎన్విడియా పనిచేసిన వ్యక్తి ప్రారంభించారు. ఇలాగే బిరెన్టెక్ అనే మరో చైనీస్ సంస్థ కూడా చైనాలో అధునాతనమైన జీపీయూలని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తోంది. ఇవి గ్రాఫిక్ కార్డులని తక్కువ ధరలో చేస్తున్నాయి కానీ గొప్పగా తయారు చేయలేకపోతున్నాయి. క్వాలిటీలో ఎన్విడియాతో పోటీ పడలేకపోతున్నాయి. చైనా చిప్ మార్కెట్లో కూడా ఇప్పటికీ ఎన్విడియాదే అగ్రస్థానం. చైనాలో కూడా ఎన్విడియా 90% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఇప్పుడు సరే, మరి భవిష్యత్తులో చైనా సరికొత్త పవర్ఫుల్ జీపీయూలు తయారు చేస్తే అప్పుడు ప్రపంచంలో ఏఐ రంగం సీన్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇటీవల చైనా కంపెనీ మూర్ థ్రెడ్స్ MTT S80 అనే ఒక మోడల్ జీపీయూని తయారు చేసింది. మొదట్లో అంత గొప్పగా లేదు గాని
కొత్త డ్రైవర్ అప్డేషన్తో దాని పనితీరు మెరుగుపడింది. భవిష్యత్తులో తక్కువ ఖరీదులో జీపీయూలు తయారు కాగలవు అనే ఆశని కల్పించింది ఈ జీపీయూ. మొత్తం మీద జీపీయూ తయారీల్లోనూ, డీప్ సీక్ లాంటి ఏఐ చాట్బట్ల తయారీల్లోనూ చైనా మరింత అభివృద్ధి సాధించగలిగితే ఏఐ ప్రపంచమే మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏఐ టూల్స్, ఏఐ హార్డ్వేర్ అందరికీ చీప్గా అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే అమెరికాలోని ఏఐ బిజినెస్ కి అది పెద్ద ముప్పుగా మారవచ్చు. అందుకే ఇప్పుడు డీప్ సీక్ మీద అమెరికా గోలగోల చేస్తోంది. ఏఐ రంగంలో ఈ తాజా పోటీలో ఎవరు గెలుస్తారు? ఒకప్పుడు గూగుల్ ని ఎవరూ జయించలేరు అని అనుకున్నారు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత చాట్ జీపీటీ దాన్ని పక్కకి నెట్టేసింది. కానీ కేవలం కొన్ని ఏళ్లలోనే డీప్ సీక్ వచ్చేసింది. చాట్ జీపీటీని గెలుస్తానంటోంది. ఏఐ రంగంలో స్పీడ్ ఎక్కువ, ఎవరిది పై చేయి అయినా విజయం ప్రభావం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. బాహుబలిని పుష్ప కొట్టినట్టు పుష్పాని మరెవరో కొట్టొచ్చు. చాట్ జీపీటీని డీప్ సీక్ కొట్టినట్టు మరో టూల్ దానిని దాటి వెళ్ళొచ్చు. ఈ పోటీలో విజేత ఎవరు అన్నది పెద్ద ముఖ్యం కాదు. సామాన్యుడు విజేత అవుతాడా అన్నదే ముఖ్యం. విజయం ఎవరిదైనా ఈ పోటీ వల్ల ఏఐ హార్డ్వేర్, ఏఐ టూల్స్ జనానికి ఎంతగా అందుబాటులోకి వస్తాయి అన్నదే అన్నిటికంటే ముఖ్యం. మీరు కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎంతగా కొట్టుకున్నా సరే చివరికి నాకు లాభం కలిగితే అంతే చాలు అనుకుంటున్నాడు సామాన్యుడు.